ట్రావెల్ ఇండస్ట్రీలో కెరీర్ చూస్ చేసుకునే వాళ్ళకి, చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏంటి? ట్రావెల్ ఇండస్ట్రీ బేసిక్ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే టూరిజం కోర్సెస్ చేసిన వాళ్ళకు ఇండస్ట్రీ ఈజ్ డైవర్సిఫైడ్ అండి. బికాస్ టూరిజం ఈజ్ ఇవాల్వింగ్ లైక్ ఎనీథింగ్. ఎస్. సో బేసిక్ ఒక ట్రావెల్ కంపెనీలో మీరు జాబ్స్ దే ఆర్ ఓపెన్ అండి. Big travel companies are looking for freshers, new talents. They are ready to train. We are ready to train them, give opportunity. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీకు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మీకు యూ కెన్ బికమ్ అ వరల్డ్ ట్రావెలర్. గ్రూప్స్తో పాటు ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత ఆఫ్టర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఇఫ్ యూ థింక్ ఎస్ ఐ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్, యూ కెన్ ఆల్సో బికమ్ అన్ ఆంటర్ప్రనర్. So becoming an entrepreneur is very big challenge, and staying as an entrepreneur is the second challenge అండి. అయితే శ్రీని, ఎవరు ఎంత మీకు ఎంకరేజ్ చేసినా, ఇలా ఎవరు మార్గదర్శకత్వం చేసినా సరే, ఇనిషియల్గా ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ అ లాట్ ఆఫ్ పీపుల్ డూ ఫేస్ ఇట్. బట్ చాలా ఇన్హిబిషన్స్ కూడా ఉండుంటాయి. అలాంటివి మీకు ఏమన్నా ఉన్నాయా కెరీర్ స్టార్టింగ్లో? వాటిని ఎలా అధిగమించారు? నా కెరియర్ ఆల్మోస్ట్ చాలా హార్డ్షిప్స్ నుంచి వెళ్ళానండి. సో బీయింగ్ ఫ్రమ్ అ వెల్దీ ఫ్యామిలీ, తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లాసెస్ వల్ల ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఎర్లీ ఏజెస్. ఓకే. అంటే నా ఇంటర్లోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. సో టూ ఎర్లీ. ఎందుకంటే మా ఫాదర్ కానీ మా ఫోర్ ఫాదర్స్ వేర్ ఫిల్తీ రిచ్. సో డ్యూ టు డిఫరెంట్ మైండ్ సెట్స్ లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల లాసెస్ బాగా ఫేస్ అయ్యి మా ఫ్యామిలీ ఎర్లీ ఏజెస్లో, అంటే మా ఎర్లీ ఏజెస్లో మేము జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అలా ట్రావెల్ ఇండస్ట్రీలో త్రూ అవర్ గాడ్ మదర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ. 1,500 రూపీస్ నా శాలరీ ఉండే అండి. 1,500 లిటరలీ. టుడే ఈజ్ నథింగ్. 1,500 మార్నింగ్ బస్లో నేను వచ్చేవాడిని. ఐ యూస్ టు ట్రావెల్ 25-30 కిలోమీటర్స్ అండ్ ఐ యూస్ టు కమ్ టు సిటీ మార్నింగ్ 9:30-10 కల్లా వచ్చి మళ్ళీ ఈవినింగ్ బై 9-10 అవుతుండే నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి. సో అలాంటి స్ట్రగుల్ చేసేవాడిని. అండ్ ఐ యూస్ టు వర్క్ విత్ వెటరన్స్, ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పీపుల్ దగ్గర పనిచేశాను. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై గురూస్ హూ గేవ్ మీ సపోర్ట్ టు గ్రో. దాని తర్వాత స్లోలీ ఆపరేషన్స్ ఒక కంపెనీకి వచ్చాను. దాని తర్వాత టికెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఎయిర్లైన్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది సేల్స్లో. సో బిగ్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో, ఎయిర్ కోస్తా, ట్రూజెట్ లాంటి దిగ్గజ ఎయిర్లైన్ కంపెనీస్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్గా ఉండేది నేను ఏపీఎన్ తెలంగాణకి. సో ఈ జర్నీలో నా స్ట్రగుల్ ఏంటి అంటే కొలాబరేషన్, ట్రావెల్ ఏజెంట్స్తో కలవడం, ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడడం, బిజినెస్ తీసుకురావడం ఎయిర్లైన్స్కి. సో ఇట్ ఈస్ వెరీ, ఒక సేల్స్ జాబ్ చాలా టఫ్ ఉంటుందండి. టార్గెట్స్ మీట్ అవ్వడము. సో గివింగ్ ఎక్స్ప్లెనేషన్స్ టు అవర్ బాసెస్. సో ఇవన్నీ హార్డ్షిప్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ దట్ ఐ ఆల్వేస్ వర్క్ విత్ లెజెండ్స్ అండి, ఇండస్ట్రీ వెటరన్స్. సో నేను చాలా నేర్చుకొని చాలా కష్టపడ్డాను. టుడే వాట్ ఐ యామ్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై గురూస్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఎక్స్ బాసెస్. సో అలా ట్రూజెట్లో జాయిన్ అయ్యాక ట్రూజెట్లో కష్టపడి ఒక పేరు తీసుకొచ్చి, ట్రూజెట్లో కూడా నేను చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ చేశాము. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వి ఫ్లోటింగ్ బోట్లో నేను రోడ్ షో చేశాను. ఒక ఎయిర్లైన్ రోడ్ షో 5-star హోటల్స్లో ఉంటుంది. అలాంటిది నేను ఒక ఫ్లోటింగ్ స్టూడియో నా ఫ్రెండ్ స్పాన్సర్ చేశారు. సో మార్కెటింగ్ బడ్జెట్ లేక నేను ఫ్లోటింగ్ స్టూడియోలో చేశాను. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ విజయవాడ సపోర్టెడ్ మీ. సో దట్ has become a very big hit and a big talk in aviation industry. దాని తర్వాత we have implemented free taxi service in Kadapa. So for the first time in India, no airline did today
till date in India that we did through Exactly. support of my bosses. Free taxi కడప ఎయిర్పోర్ట్ నుంచి కడప సిటీకి, కడప సిటీ నుంచి కడప ఎయిర్పోర్ట్కి మేము ట్యాక్సీ సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం కస్టమర్స్కి. సో దట్ ఈస్ ఆల్సో బిగ్ సక్సెస్ So ఫర్ many అస్. innovative things, I అది must say. కాకుండా వింగ్స్ ఆఫ్ హోప్ అని చెప్పేసి విత్ అదర్ ఫర్టర్నిటీ ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సపోర్ట్తోని మేము 300 చిల్డ్రన్కి, ఆర్ఫన్ చిల్డ్రన్కి, ఒక మధ్య తరగతి కుటుంబం ఎలాగైతే హాలిడే చేసుకుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మేము 300 ఆర్ఫన్ కిడ్స్కి చేశాం. దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. Exactly. సో ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఆల్మోస్ట్ అన్ని ఎయిర్లైన్స్ చేస్తుంది, కానీ జస్ట్ ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ మేము ఒక 3 స్టార్ మధ్యతరగతి కుటుంబం ఒక హాలిడే ఎలా అయితే స్పెండ్ చేస్తారో, ఒక 2 days హోటల్స్లో ఉండడము, సైట్ సీన్స్ చేయడము, Yeah. స్టార్ హోటల్స్లో తినడం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా 300 ఆర్ఫన్స్కి ఇచ్చాం. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ స్ట్రగల్డ్. Great. సో దట్ great, ఈస్ great. హౌ ఐ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ అవర్ Yeah. బాసెస్ విత్ అవర్ సపోర్ట్. తర్వాత ట్రూజెట్ అనే సంస్థ షట్ డౌన్ అవ్వడం వల్ల అప్పటికే ఆల్మోస్ట్ 22 years నేను జాబ్ చేశాను ఇండస్ట్రీలో. సో ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీమోర్. త్రూ ద సపోర్ట్ ఆఫ్ మై ట్రేడ్ ఫ్రెండ్స్, మై ట్రేడ్ ఈజ్ మై ఫ్రెండ్స్. Okay. సో దట్ ఈస్ మై హార్ట్. Yeah. ట్రేడ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే సేల్స్లో అంటే ఈ 20 years ఆఫ్ 22 years డికేడ్ ఓల్డ్ కెరీర్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కూడా ఐ మీన్ దేర్ షుడ్ బి అ వరస్ట్ హిట్, వరస్ట్ లో అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అలాంటిది ఏదన్నా ఉందా? అంటే వర్స్ట్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అందరికీ ఉంటుంది జాబ్స్లో. సో నేను కూడా అప్స్ డౌన్స్ డిఫరెంట్ జాబ్స్ నేను మారాను. ప్రతి దగ్గర నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉండే, బికాస్ ద వే ఐ మింగిల్ విత్ దెమ్. సో నేను ఎలా అయితే కలిసి పనిచేసేవాళ్ళు, పీపుల్ వాజ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదండి. కానీ నేను ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతున్నాను, నా స్ట్రగుల్ ఏంటంటే స్విచ్ ఆన్, ఒక ఎయిర్లైన్ కంపెనీ షట్ డౌన్ అయిపోయాక సో ఇంకా 2 ఫ్రెండ్స్ని కలుపుకొని అప్పుడు కోవిడ్లో 2020లో ట్రావెల్ నెక్సీ అనేది పుట్టిందండి. ఓకే, గ్రేట్ టు నో. అంటే 22 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత యూ స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ. ఓన్ కంపెనీ. అంటే ఇన్స్పైరింగ్ మైండ్స్ వుడ్ లైక్ టు నో దట్ హౌ దిస్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అంటే ఎక్కడ అనిపించింది? ఒక 22 yearsలో అనిపించలేదు మీకు ఎప్పుడు నేను ఆంటర్ప్రినర్ అవ్వగలను అని? ఆ మూమెంట్ ఎందుకు వచ్చింది మీ లైఫ్లో? 22 yearsలో ఆంటర్ప్రినర్ అనేది ఒక భయం అండి అందరిలో. నాలో కూడా ఆ భయం ఉండే. అంటే ఒక కంపెనీ పెట్టాలంటే మళ్ళీ లాసెస్ ఎదుర్కోవాలి, బిజినెస్ నడవకపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, సో ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలా. సో ఆ టైంలో నా దగ్గర బ్యాకప్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్ ఫర్ మీ. సో నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఈ 10 yearsలో నేను ఎప్పుడైతే ఎయిర్లైన్స్లో జాబ్ చేశానో ఐ యూస్ టు గో అండ్ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రావెల్ కంపెనీ ఫర్ సేల్స్ ప్రమోషన్. సో అప్పుడు ఒక్కొక్క ట్రావెల్ ఏజెంట్ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రావెల్ ఏజెంట్ నన్ను గుర్తుపడతారు ఇప్పుడు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్, ఓకే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దే ఆర్ మై సపోర్టర్స్ అనే ఒక కాన్ఫిడెన్స్. కోవిడ్ టైంలో ఒక ఎయిర్లైన్ షట్ డౌన్ అయినాక మై ఫెటర్నిటీ విల్ సపోర్ట్ మీ అనే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడే ట్రావెల్ నెక్సీ నేను స్టార్ట్ చేశాను. అందుకే ఐ ఆల్వేస్ థ్యాంక్ మై ట్రావెల్ ఫర్టర్నిటీ, మై ట్రావెల్ ఏజెంట్స్, మై ట్రావెల్ ఫ్రెండ్స్ బేసిక్లీ, హూ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ వెన్ ఐ స్టార్టెడ్ మై ట్రావెల్ కంపెనీ. ఇవాళ ఐ హ్యావ్ బీన్ ద ఫాస్టెస్ట్ గ్రోన్ ట్రావెల్ కంపెనీ ఇన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ ఇయర్లోనే ఎవరు చూడనంత ఫాస్ట్గా నేను ఎదిగానండి, ఫస్ట్ ఇయర్లోనే. దాని తర్వాత నో లుకింగ్ బ్యాక్. టుడే వీఆర్ 3 years old అండ్ ఫోర్త్ ఇయర్ ఆల్రెడీ కమెన్స్ అయిపోయింది. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్యాంటాబులస్. అండ్ నా టీమ్ కూడా ఐ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ మై టీమ్. ప్రభు కానీ యమున కానీ, ది హ్యాస్ బీన్ ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ మీ. వాళ్ళు నాకు సపోర్టివ్గా నిలబడి టీమ్ బిల్డ్ చేశాము. ఇప్పుడు నౌ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద గుడ్ టీమ్స్.
So their support, their dedication towards work have always made Travel Nixie and the management proud, and they are also in a good hands, good future. ఎగ్జాక్ట్లీ. So people like us who came from the ground, they know the reality how a employee problems are. All that we are supporting to them. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు 22-year-old కెరీర్లో ఏవైతే ఒక ఎంప్లాయీగా చూసారో అంటే మీరు మీ ఎంప్లాయీస్ పట్ల నేను ఇలా ఉండకూడదు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి సందర్భాలు ఏవైతే నేను ఫేస్ చేశానో నా ఎంప్లాయీస్ ఫేస్ చేయొద్దు. ఐ హావ్ గివెన్ ఆల్ ద ఫ్లెక్సిబిలిటీ. సో నేను 22 yearsలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వేర్ ఎవర్ ఐ హావ్ సఫర్డ్, ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ, I call them my family. They are not my employees. Lovely. They are my family. I don't want my family to suffer. సో వాళ్ళకు ఎప్పుడెప్పుడు ఎక్కడైతే అవసరం ఉందో నేను నిలబడాను, నా పార్ట్నర్స్ నిలబడారు. సో దట్ ఈస్ హౌ రెస్పెక్ట్ టువర్డ్స్ మై టీమ్. సో ఇన్ ద సేమ్ వే ద రెస్పెక్ట్ టువర్డ్స్ అస్ ఈజ్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు ఒక ఎంప్లాయీ ఉన్నావు నేను నిన్ను ఇలాగే చూస్తాను అనేది కార్పొరేట్ రూల్ అండి. మేము కార్పొరేట్ వరల్డ్లో ఉన్నా we work as a family. సో దట్ ఈస్ హౌ ట్రావెల్ నిక్సీ ఈస్ గ్రోయింగ్ అండి. ఇట్ విల్ గ్రో అండి. ఫ్యూచర్లో కూడా నో బౌండ్స్ అన్నట్లు, బౌండరీసే లేనట్లు ఇంకా ఎదుగుతుంది ఈ సంస్థ.